బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ పేరిట పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాన్ని చేపడుతుంది. దానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ దీక్షా దివాస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎట్లా నిర్వహించబోతున్నారు? నవంబర్ 29వ తారీఖు నాడు ఏదైతే ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు దీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందో ఆ దీక్షతోనే తెలంగాణ ఉద్యమం ఒక మలుపు తిరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బాటలు వేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు తన ప్రాణాల లెక్క చేయకుండా నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు దీక్షను స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ దినాన్ని రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో ఈ నెల 29 తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పిలుపునివ్వడం కొరకు ఈరోజు జిల్లా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇది ముఖ్య కార్యకర్తలు అనుకుంటే ఆటోమేటిక్గా పిలిచిన దానికంటే కూడా చాలామంది రావడం జరిగింది. 29 నాటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు ఈ విజయోత్సవ సభల గురించి? విజయోత్సవ సభల విఫల సభల అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనడానికి ప్రజల మాటలే మనం వింటూ ఉన్నాం. ప్రజల ఆలోచన విధానం మార్పు వచ్చింది. మరి ఈ విఫల ఏమంటారు దాన్ని, విజయోత్సవం కాదు విఫలోత్సవాలు అవి. మరి వాళ్ళు దేనికి అసలు సంబరాలు జరుపుకుంటే అర్థమవుతుంది. ఏం చేసినామని సంబరాలు జరుపుకుంటున్నారు. మీరు చెప్పిన 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేదు. తూతు మంత్రంగా ఒక బస్సు మార్పు చేసి మిగతాన్ని చేసినామని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది, మరి ఏం చేసినామని విజయోత్సవాలు జరుపుకుంటున్నారో మరి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి సభలంతా కూడా విజయోత్సవ సభలు కాదు, విఫలోత్సవ సభలు. అధికారంలోకి వచ్చి ఏం చేశారని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ దీక్షకు భూని తెలంగాణ సాధించిన సందర్భంగా దీక్షా దివాస్ నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ముఖ్య కార్యకర్తలు కొంతమంది రావాలని పిలుపునిస్తే పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా వచ్చారు. సో మున్ముందు రోజుల్లో ప్రతిపక్ష పార్టీగా కూడా గలం విప్పుతామంటూ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలియజేశారు. కెమెరా నరసింహారెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.